బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చేసేదేమో తప్పుడు పని. ఇన్ఫ్లుయెన్సర్లుగా సోషల్ మీడియాలో మేము చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాము, సెలబ్రిటీలం అంటూ ఊదరగొట్టేటువంటి ఈ సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అందరూ కూడా ఇప్పుడు పరారులో ఉన్నారు. చేసిందేమో తప్పుడు పని, ఆ తర్వాత మాకు తెలియదు, మేము చాలా అమాయకులం, మేమంతా కూడా తెలియక చేశామని చెప్పి మళ్ళీ క్షమాపణ కోరారు. మరి మీకు ఏం తెలియక మీరు తప్పులో పడిపోయి క్షమించండి అని అడిగిన వారంతా కూడా ఇక్కడే ఉండక ఎందుకు పారిపోయారు? ఇప్పుడు పారిపోయిన వారి లిస్టులో 11 మంది ఉన్నారు. 11 మంది పైన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఇమ్రాన్, హర్ష సాయి ఇప్పుడు ఇచ్చే పేర్లు చాలా వైరల్గా మారాయి. ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి ఎక్కడ? అయితే దీంట్లో ఇద్దరు కలిసి గోవా లేదా బ్యాంకాక్ వెళ్లారని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. తప్పు చేయకపోతే ఇద్దరు ఎందుకు పారిపోయినట్టు? ఇద్దరు కూడా ఒక వాయిస్ మాడ్యులేషన్ మార్చేసి చాలా ఏదో పాపం వీళ్ళు తెలియక చేశారు, అమాయకులు, వీళ్ళంతటి ఒక అమాయకులు ఎవరూ లేరన్న చందంగా మేము ఇకపైన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయము, ఇకపై తెలియకుండా చేశాము ఇన్ని రోజులుగా, ఇకపై చేయము అంటూ కూడా క్షమాపణ కోరుతూ వీడియోలు రిలీజ్ చేశారు. మరి మీకు తెలియక చేశారు, తప్పు చేయకపోతే మీరు ఎందుకు పారిపోయారు? ఇమ్రాన్ ఖాన్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, హర్ష సాయి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ ఎందుకు పెట్టుకున్నారు? అసలు ఇమ్రాన్, హర్ష సాయి ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉన్నారనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఇమ్రాన్కి హర్ష సాయికి అసలు లింక్ ఏంటి? ఇద్దరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే. ఇమ్రాన్ ఖాన్ ఏదో టీంని పెట్టుకొని 10 మందితో వీడియోలు చేస్తూ ఉంటాడు, హర్ష సాయి ఇంకేదో వీడియోలు చేస్తూ ఉంటాడు. ఇద్దరు కూడా ఇక్కడ కాంటెంట్ ప్రకారం కూడా ఏం కొంత మ్యూచువల్గా ఉండదు. కానీ ఇమ్రాన్ ఖాన్కి హర్ష సాయికి ఎంతలా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ లింక్ ఉందనంటే ఏకంగా ఇమ్రాన్ ఖాన్ పైన అయితే హర్ష సాయి బినామీ ఇమ్రాన్ ఖాన్ అనే చర్చ కూడా ఉంది. ఎందుకు హర్ష సాయి బినామీ ఇమ్రాన్ అంటున్నారంటే, హర్ష సాయి ఉండేదేమో ఆంధ్రప్రదేశ్లో, బహుశా ఆయన వైజాగ్లో, విజయవాడలో ఉండుంటాడు. సో కానీ అక్కడి వ్యక్తికి ఆయన అడ్రస్ ప్రూఫ్ ఎక్కడుంది తెలుసా? అంటే గతంలో కేసు అయింది, ఒక మహిళకు సంబంధించి అత్యాచార ఘటనలకు సంబంధించి హర్ష సాయి పైన కేసు నమోదైన విషయంలో ఇమ్రాన్ ఖాన్ అడ్రస్ ఉంది, హర్ష సాయి పేరు, ఇమ్రాన్ ఖాన్ అడ్రస్. అసలు ఇమ్రాన్ ఖాన్కి హర్ష సాయి అటువంటి కేసులో ఇరుక్కున్నా కూడా ఈ స్థాయిలో అడ్రస్ ఇచ్చి ఈ స్థాయిలో అతన్ని వెనుకేసుకొచ్చాడంటే ఇక్కడ మరింతగా మనకు ఈ విషయం పైన బలం చేకూరుతున్న అంశం ఏంటంటే హర్ష సాయి బినామీ ఇమ్రాన్ ఖాన్. అయితే వీళ్ళు ఏం తప్పు చేయకపోయి ఉంటే, వీళ్ళు తెలుసో తెలియకనో ఏదో ఒకటి మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాము, ఇకపైన చేయమని చెప్తున్నా మీరు ఎందుకు పారిపోయారు? మరి అసలు మీకు ఇన్ని లగ్జీరియస్ కార్స్, ఇంత లావిష్ లైఫ్, ఎక్కడ చూసినా కొన్ని కోట్లు విలువ చేసేటువంటి కార్లు, లక్షల విలువ చేసేటువంటి బైక్స్ ఎలా వచ్చాయి? ఏం పని చేస్తున్నారు? పోనీ ఏదైనా ఉద్యోగం చేస్తున్నారంటే ఉద్యోగం లేదు, కాంటెంట్ క్రియేటర్స్. మరి ఏమాత్రం యూట్యూబ్లో రెవెన్యూ వచ్చినా ఇంతలా వస్తుందా? ఇది పక్కాగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న సమయంలో కొన్ని లక్షల కొద్ది రూపాయలు ఆ బెట్టింగ్ యాప్స్ యాజమాన్యాల నుంచి తీసుకొని వారు చాలా లావిష్గా, లగ్జీరియస్గా ఉంటూ వారి టీం సభ్యులకి జీతాలు, వాళ్ళ టీం సభ్యులకి కూడా ఈ రకంగా కొంత ఫైనాన్షియల్ విషయాల్లో తోడ్పాటును అందిస్తూ వాళ్ళు మాత్రం చాలా పెద్ద ఎత్తున పేటరెగిపోయారు. సో ప్రజెంట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో పంజాగుట్ట పోలీసులు 11 మంది పైన కేసు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంట్లో ఇమ్రాన్ ఖాన్కి హర్ష సాయికి మధ్య లింక్ ఏంటనే అంశం మనం ప్రధానంగా ఈ వార్తను చూస్తున్నాం. హర్ష సాయి బినామీ ఇమ్రాన్ అంటే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఒక నటి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి హర్ష సాయి పైన కేసు నమోదైతే ఆ కేసులో కూడా ఇమ్రాన్ ఖాన్ ఇంటి అడ్రస్ ఉంటే హర్ష సాయి పేరు ఉంది. సో ప్రజెంట్ హర్ష సాయి ఉండేది వైజాగ్లో అయితే ఆయన ఇంటి అడ్రస్, ఆయన రెసిడెన్స్ అడ్రస్ ఇమ్రాన్ ఖాన్ ఇంటి పేరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే విషయంలో మరింతగా వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ బట్టబయలుతో ఇద్దరు కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ బ్యాంకాక్లోనో గోవాలో ఉండి ఉంటారనేది ఒక అనుమానంగా వ్యక్తమవుతోంది. ఏదేమైనా కూడా ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి వ్యవహారం పెద్ద ఎత్తున రచ్చలేపుతోంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, ఇక్కడ హర్ష సాయి పేరుంది, కంప్లైంట్ అంటూ హర్ష సాయి పేరుంది. ఆ హర్ష సాయి ఇచ్చినటువంటి కంప్లైంట్లో కింద ఎవరి అడ్రస్ ఉంది? అక్కడ చూస్తున్నాం కదా, చిల్కల్గూడ అనేటువంటి అడ్రస్, అది ఇమ్రాన్ ఖాన్ ఇంటి అడ్రస్. మరి హర్ష సాయి ఉండేది వైజాగ్లో అయితే హర్ష సాయి పేరు మీద ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ ఇంటి పేరు అడ్రస్తో ఉన్నటువంటి ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఏంటనేది అర్థం కావడం లేదు. సో ఇద్దరి మధ్య రిలేషన్ అంత బలపడిపోయింది. ఇక్కడ వీడియోలో చూడండి, ఎంత లగ్జీరియస్ హోటల్ అది, చూడడానికే ఒక హైఫై హోటల్లా కనబడుతోంది. ఆ హోటల్ నుంచి అలా బయటకు వస్తూ రీల్ చేస్తున్నారు. ముందు హర్ష సాయి, వెనుక ఇమ్రాన్ ఖాన్. ఇప్పుడు ఈ రకంగానే వారిద్దరూ బినామీ, ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయి బినామీ అనే ఒక చర్చ కూడా దీనికి బలం చేకూరుస్తుంది. ఏదేమైనా కూడా మరి బినామీ అనడానికి హర్ష సాయి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, ఆ వ్యవహారం ఎలా ఉంది ఏంటనేది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, ఏంటి ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి ఇద్దరు కూడా బ్యాంకాక్ లేదా గోవాకి పరారయ్యారనే విషయం పైన అప్డేట్స్ ఏంటి? ఇంతకీ వారు ఎక్కడున్నారు? పోలీసు వీరి కోసం ఎటువంటి విధంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు? అందరికీ ఇచ్చినట్టుగానే వీరికి నోటీసులు అందాయా? వీరికి ఫోన్ చేసి
పోలీసుల ఎదుట హాజరు కావాలని కోరారా? ఇప్పటికే చూసుకుంటే కూడా 11 మంది ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు, కొంతమంది స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. ప్రధానంగా ఒకవైపు చూసుకుంటే కూడా ఎవరైతే హర్ష సాయి మరి ఇమ్రాన్ ఇద్దరు కూడా అబ్స్కాండింగ్ అని పూర్తిగా తెలుస్తుంది. పంజాబ్ పోలీసులు వీచ్ అయిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అబ్స్కాండింగ్ ఉన్నారని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే హర్ష సాయికి ఇమ్రాన్ కి చాలా దగ్గర బంధం ఉందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎవరు విచారణకు హాజరవుతారు అనేది కూడా సస్పెన్స్ గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా క్లారిటీగా చూసుకుంటే కూడా ఇమ్రాన్ కి హర్ష సాయికి క్లియర్ గా సంబంధం ఉందని తెలుస్తుంది. ఇద్దరి పరారీలో ఉన్నారని తెలుస్తుంది. హర్ష సాయి బ్యాంకాక్ వెళ్ళాడు, మరోవైపు ఇమ్రాన్ గోవాకి వెళ్ళాడని కూడా తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, ఇద్దరు కూడా కింగ్ గా ఉన్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంలో. మరోవైపు కూడా స్థానికంగా వస్తున్న సమాచారం మేరకు కూడా ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇమ్రాన్ హర్ష సాయికి బినామీయానికి కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. అసలు వీళ్ళకి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, లగ్జరీ కార్స్, బైక్స్, కాటేజెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని కూడా పూర్తిగా తెలియాల్సిన విషయం. మరోవైపు కూడా అడ్రస్ అంతా కూడా ఎప్పుడైతే ఒక అమ్మాయి విషయంలో లైంగిక వేధింపుల కేసు మీద, అదే కాకుండా సామ్రాట్ అన్న వ్యక్తి పైన హర్ష సాయి కేసు పెట్టినప్పుడు, ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు హర్ష సాయి ఉండేది మాత్రం వైజాగ్ లో. ప్రతి అడ్రస్ కూడా ఇమ్రాన్ ఇంటి అడ్రస్ ఇవ్వడం, అంటే ఒకవైపు అతను చేసేది తప్పైనప్పటికీ కూడా ఒక అమ్మాయి వచ్చి లైంగిక వేధింపుల కేసు, రేప్ కేసు పెట్టినప్పటికీ కూడా ఇమ్రాన్ దానికి కూడా సపోర్ట్ చేస్తాడు. ఆ తర్వాత అమ్మాయికి సంబంధించిన ఆడియో కాల్స్ కూడా రిలీజ్ చేస్తారు. అసలు హర్ష సాయికి ఇమ్రాన్ కి ఏంటి సంబంధం అనేది కూడా పూర్తిగా చూసుకుంటే కూడా బినామీ అని కూడా తెలుస్తుంది. హర్ష సాయి ఏవేవైతే ఇల్లీగల్ గా చేయాలనుకున్నాడో ఇమ్రాన్ ని అడ్డు పెట్టుకొని రౌడీజం చూపిస్తూ చలామణి అవుతారనుకుంటా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, ఏదైతే ఆ ఎఫ్ఐఆర్ పైన చాలా క్లారిటీగా చిల్కలు కూడా ఇమ్రాన్ ఉన్న చిల్కలు కూడా అడ్రస్ మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది. హర్ష సాయి కూడా పూర్తిగా ఏది ఉన్నా కూడా ఇమ్రాన్ చూసుకుంటూ ఉంటాడు. హర్ష సాయి చాలా క్లాసిక్ వేలో అందరికి ధమ్కీలు ఇస్తుంటే ఇమ్రాన్ మాత్రం చాలా రౌడీజంగా మాసిగా ధమ్కీలు ఇస్తానని పూర్తిగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు ఒకటే అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ గతంలో ఇదే ప్రస్తావన గతంలో ఇష్యూ జరిగినప్పుడు ఏదైతే హర్ష సాయిని క్వశ్చన్ చేసినప్పటికీ కూడా నేను చెయ్యకపోతే ఇంకా చాలా మంది చేస్తారని చెప్పుకురావడం, ఆ తర్వాత అతను సమర్థించడము, ఇవన్నీ జరిగాయి. అంటే పశ్చాత్తాపం లేకుండా అతను సమర్థించుకున్నాడు. ఇమ్రాన్ కూడా అదే విధంగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఈసారి కూడా తెరపైకి రాగానే మళ్ళీ ఒక వీడియో హై డ్రామా క్రియేట్ చేయడం, అంటే మేము మారిపోయామని చెప్పడానికి, ఏదో అలా ప్రజలకి మభ్య పెట్టడానికి ఆ వీడియోని రిలీజ్ చేసి మేము మారిపోయాము, మేము బెట్టింగ్ యాప్స్ ని ప్రోత్సహించామని ఇటువంటివి చేయడం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక 3 నెలలు 6 నెలలు గ్యాప్ తీసుకొని మళ్ళీ బెట్టింగ్ యాప్స్ షురూ చేయడం. సో వీళ్ళ దందా పూర్తిగా కూడా ఇది ఒకటే కాదు, అనేక ఇల్లీగల్ యాక్టివిటీ, సైబర్ నేరగాలు వీళ్ళు అంటూ కూడా పూర్తిగా సమాచారం వస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా కోట్లాది రూపాయలు దండుకున్నారు ప్రజల దగ్గర నుంచి. మరోవైపు కూడా కోట్లాది రూపాయలు ప్రజల దగ్గరగా అక్రమంగా, అంటే పూర్తిగా బెట్టింగ్ యాప్ ని ప్రోత్సహించి ఆ తర్వాత వీళ్ళకున్న ఫాలోయింగ్ తో ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారని కూడా క్లారిటీగా అయితే తెలుస్తుంది. మరోవైపు కోట్లలో సంపాదించి లక్షలలో లాయర్లకు పెట్టుకోవడం, ఇటువంటిది పూర్తిగా అలవాటు అయిపోయింది వీళ్ళకని కూడా పూర్తిగా అయితే చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే కూడా ప్రతిదీ ఇమ్రాన్ ఖాన్ కి హర్ష సాయికి సంబంధించిన ప్రతి విషయంలో ఇమ్రాన్ జోక్యం చేసుకుంటాడని పూర్తిగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద కూడా ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారు, బ్యాంకాక్ లో ఉండుంటారని కూడా సమాచారం అయితే వస్తుంది. మొన్నటి వరకు ఆర్టీవీ చేసిన గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా కూడా ప్రెసెంట్ ఈ 11 మందిలో ఇప్పటికే చాలా మంది కూడా నోటీసులు అందాయి, వారిని పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు చెప్పినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో హర్ష సాయి ఇమ్రాన్ ఖాన్ సంబంధించి వారు ఏకంగా అబ్స్కాండ్ అయిపోయారు, పారిపోయారు, ఫోన్ స్విచ్ ఆఫ్ గా ఉన్నాయి. వారు ఎక్కడున్న విషయం కూడా తెలియదు, బ్యాంకాక్ లో ఉన్నట్టుగా మనకు సమాచారం అంతోంది. సో ప్రెసెంట్ ఈ విషయం పైన పోలీసు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మరి? ఇప్పటికే పోలీసులు కూడా చాలా క్లియర్ గా చెప్పారు, ట్రయల్ కి రావాలి, విచారణకు సహకరించాలంటూ పోలీసులు 6 మందికి నోటీసులు జారీ చేశారు. ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. వీళ్ళిద్దరు అబ్స్కాండింగ్, మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. ఇంకొక రోజు అంటే ఇవాళ రేపు చూసి ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ గానీ హర్ష సాయి ఎక్కడున్నా కూడా పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు మాత్రం ప్రస్తుతం అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బెయిల్ తీసుకునే వరకు వీళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదని కూడా పూర్తిగా తెలుస్తుంది. వాళ్ళ ప్రీ ప్లాన్ కూడా మొత్తం మీద బెయిల్ తీసుకునే అవకాశాలకి ప్రయత్నిస్తున్నారని కూడా మొత్తం మీద తెలుస్తుంది. అంటే ఇప్పటికే వాళ్ళు చేసిన క్రైమ్స్ బట్టి చూస్తే దాని తీవ్రత
తీవ్రత బట్టి చూస్తే ఖచ్చితంగా వీళ్ళ మీద కేసులు నమోదైతే ఆ భయంతో అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇది ఒకటే కాదు, అనేక సైబర్ నేరాలకి వీళ్ళు ప్రోత్సహించారని కూడా మొత్తం మీద తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు చాలా క్లియర్ గా ఉక్కుపాదం ఊపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా సరే బెట్టింగ్ యాప్స్ ని ప్రోత్సహించినా, ఆడమని ప్రమోషన్ చేసినా, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎవరైనా సరే స్థానికులు వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి, మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. మరొక వీడియో కనబడుతోంది. దీంట్లో మనం చూస్తుంటే కనుక ఇమ్రాన్ ఖాన్, అది మనం అఫీషియల్ అకౌంట్ అని నిర్ధారించలేము, కానీ ఆయన గతంలో ప్రమోట్ చేసినటువంటి ఆ బెట్టింగ్ యాప్స్ వీడియోస్ ఇంకా కూడా మేబీ అది అఫీషియల్ అకౌంటా, ఆయనకు సంబంధించి ఇంకెవరైనా మెయింటైన్ చేస్తున్న అకౌంట్సా తెలియదు, కానీ ఇమ్రాన్ ఖాన్ పేరుతో ఉన్నటువంటి ఒక అకౌంట్లో నుంచి ఇంకా కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కొనసాగుతోంది. అంటే దీనికి బాధ్యులు ఎవరు? ఇక్కడ ఒకటి, వాళ్ళు వీడియో చేసి వదిలేస్తూ ఉంటారు, అప్లికేషన్స్కి ఇస్తూ ఉంటారు, కానీ ఆ తర్వాత నుంచి ఆ వీడియోస్ని చాలా వైరల్గా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. అప్పుడప్పుడు యాడ్స్ రూపంలో కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. యూట్యూబ్లో మనం ఓపెన్ చేస్తే అప్పుడప్పుడు యాడ్స్ రూపంలో కూడా వీళ్ళ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఇటువంటి వాటికి బాధ్యులు ఎవరు? గతంలో ఎప్పుడో మేము చంపేశాము, కానీ ఆ వ్యక్తికి చంపుతామని మేము అనుకోలేదు, క్షణికావేశంలో చంపేశామన్నట్టుగా ఇప్పుడు వీళ్ళు ప్రమోషన్ చేయాల్సినంత చేసేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబట్టి ఆ డబ్బులని వాళ్ళు సొత్తు చేసుకొని లావిష్గా లగ్జరియస్గా ఉన్నారు. సరే, మరి యాప్ ప్రమోషన్ ఇంకా జరుగుతోంది, మరి దీనికి బాధ్యులు ఎవరు? ఈ విషయం పైన ఎవరిపైన చర్యలు తీసుకోవాలి? సో ఇటువంటి వీడియోస్ ఇంకా వైరల్ గా మారుతున్న నేపథ్యంలో వారి నుంచి ఎటువంటి సమాధానం వచ్చే అవకాశం ఉంది? చూసుకున్నట్టయితే కూడా వీళ్ళు అనేక ప్లాట్ఫామ్స్, అంటే ఒకటి కాదు రెండు కాదు, యూట్యూబ్ ఛానల్స్ కూడా అనేక ఛానల్స్ మానిటైజేషన్ కోసము అనేక ఛానల్స్ కూడా ఓపెన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇమ్రాన్ ఖాన్ మీద కొన్ని పలు ఫేక్ అకౌంట్స్ అని చెప్పలేము, కానీ వాళ్ళ టీం వాళ్ళే రన్ చేస్తూ ఉన్నారు. అంటే అధికంగా వ్యూవర్స్ కోసం ప్రతి ఛానల్స్ అంటే 2-3 పేర్లతో అకౌంట్స్ క్రియేట్ చేస్తున్న ఒక ఒరిజినల్ అకౌంట్, ఆ తర్వాత టీమ్ మెయింటైన్ చేసే అకౌంట్స్, ఛానల్స్, ఇవన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్స్, పూర్తిగా అనేక ఛానల్స్ అనేక పబ్లిసిటీ కోసం అనేక మంది దగ్గర డబ్బులు లూటీ చేయడానికి వేసిన ప్లాన్ అనే చెప్పొచ్చు. ఇప్పటికే చూసుకుంటుంటే ఆర్టీవీ కూడా అనేక అవేర్నెస్ ఇస్తుంది. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ లో మోసపోతున్నారో, ప్రజలు చనిపోతున్నారో, ఇప్పటికే ఉండండి. ఒకవైపు ఏమో వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి ఏకంగా వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే, మేము చేయకపోతే ఇంకెవరైనా చేసేవాళ్ళు కదా, వాళ్ళు చేస్తే వాళ్ళకు కూడా మేము చేసి ఇంకా సమాజానికి సేవ చేస్తున్నాము, ఇంకెవరైనా చేసి ఉంటే రకంగా చేయకపోవచ్చు అని వారు ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కాకుండా మేము చాలా దేశోద్ధారకులము, మేము లేకపోతే ఏమీ నడవదన్నట్టుగానే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ హర్షా సాయి మాటలు విన్నా, ఇమ్రాన్ ఖాన్ మాటలు విన్నా, ఇంకెవరైనా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసేటువంటి వాళ్ళ మాటలు విన్నా కూడా మాకు తెలియక చేశామని చెప్తూనే, ఇంకోవైపు మేము చేయకపోతే ఇంకెవరైనా చేసేవాళ్ళు, వాళ్ళకి మేము చేసి డబ్బులు తీసుకొచ్చి సమాజ సేవ చేస్తున్నాము, ఇంకేదో చేస్తున్నాము, మేము 10 మంది ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు, కానీ మా లావిష్నెస్ మాకు కావాలన్నట్టుగా వాళ్ళు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్న పరిస్థితి. ఒకసారి ఇక్కడ హర్షా సాయి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయకూడదు అనేటువంటి వీడియో కూడా ఆయన బయటకు విడుదల చేశారు. అట్ ద సేమ్ టైం ఒకవైపు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల పైన కేసులు నమోదవుతూ ఉన్నాయి, పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు, పోలీసులు వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. ఒకవైపు అది జరుగుతుండగానే మరొక ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన ఆయన పేరుతున్నటువంటి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నుంచి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ జరుగుతున్నట్టుగా మరొక వీడియో కూడా వైరల్గా మారింది. ఒకసారి ఆ 2 వీడియోస్ మీరు చూడండి. సంపాదించుకోవచ్చు 100 రూపాయల నుంచి 1-2 అవర్స్ లా 500 to 1000 రూపీస్ అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇక్కడ మీరు నా స్క్రీన్ లో చూడొచ్చు 500, 700, 1000, 800, 1500 అనేది ఈడ ఉంది. సో ఏం లేదు, నా బయోలో అయితే లింక్ అయితే ఉంది, పోయి రిజిస్ట్రేషన్ చేసుకోండి. 41 రూపీస్ మీకు బోనస్ అనేది కూడా వస్తుంది. అండ్ దీంట్లో 25 ఫన్ గేమ్ కూడా ఉంటది. దీంట్లో వచ్చేసి మనీ మీరు చాలా ఈజీగా అనేది సంపాదించుకోవచ్చు ఒక 100 రూపాయలతోని. ఫస్ట్ అయితే మీరు రీఛార్జ్ చేసుకోండి. బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్న ఆఫీసర్స్ కి మరియు ఇతరులకి నా హృదయపూర్వక అభినందనలు. పాలసీస్ లో ఉన్న ఇష్యూల కారణంగా మరియు ఇతర కారణాల వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి నార్మల్ గానే చాలా మనీ అవుతున్నాయి. ఏది ఏమైనా సరే ఈ సందర్భంగా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మా ఆడియన్స్ గానీ వ్యూవర్స్ గానీ నష్టం కలిగించేది ఏ మాత్రం మేము చేయబోము. ఈ బెట్టింగ్ కి సంబంధించింది ఏదైనా సరే రాబోయే రోజుల్లో కూడా ఎంకరేజ్ గానీ ప్రమోట్ గానీ అస్సలు చేయబోము. అలానే మనందరం కలిపి దీని రూట్ కాజ్ ఏంటో కనుక్కొని దాన్ని నిర్మూలించే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టం ఎంతటి దారుణం అంటే, దానికి రూట్ కాజా మీరు మళ్ళీ రూట్ కాజ్ కనుక్కోవడమా? ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసింది ఎవరు? హర్షా సాయి. నేను డైరెక్ట్గా ఆర్టీవీ హర్షా సాయిని క్వశ్చన్ చేస్తోంది. ఈ రూట్ కాజ్ కనుక్కోవాలని చెప్పి నువ్వు అంటున్నావు కదా, అసలు ఈ బయట పెట్టిందా నువ్వు? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిందా మీరు? దీని రూట్ కాజ్ ఎవరు? మాకు తెలిసేంత వరకైతే రూట్ కాజ్ మీరే. మీరు బయటకు వచ్చి మీ అంతా మీరే పోలీసుల మొదట లొంగిపోయి పోలీసుల దగ్గరికి వచ్చి ఆ రూట్ కాజ్ మీకు ఎలా దొరికింది? అసలు మీకు మెయిల్ చేశారా, లేకపోతే మీకు ఎలా వచ్చింది? మీకు ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎవరెవరు ఇచ్చారనే విషయంలో పోలీసులకు చెప్పండి. ఆ డబ్బులు తిరిగి ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల
మోసపోయినటువంటి కుటుంబాలు, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఉన్నాయో ఆ డబ్బుల మొత్తాన్ని మా కుటుంబానికి ఇచ్చేయండి. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ రక్త మాంసాలను పీల్చేసి ఆ బెట్టింగ్ యాప్స్ డబ్బులని దోచేస్తే ఆ దోచేసిన డబ్బులను కాస్త మీరు కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఎంత చక్కగా చూడండి, వాయిస్ మాడ్యులేషన్ మార్చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం సాధ్యం కాదు, బెట్టింగ్ యాప్స్ ఇదా మాట్లాడడం మీరు. దీనికి మొత్తానికి రూట్ కాజ్ మీరు, మొత్తానికి రూట్ కాజ్ అసలు దీన్ని క్రియేట్ చేసిందే మీరు. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ స్టార్ట్ చేసిందే మీలాంటి వాళ్ళు. సో వీటన్నిటికీ మాకు తెలిసినంత వరకు రూట్ కాజ్ మీరే. డెఫినెట్గా ఆర్టీవీ ఎందుకు ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది, ఇంతలా మాట్లాడుతున్నారంటే మీరు ఆల్రెడీ తప్పు చేశారు, తప్పుని కప్పుచ్చుకునేందుకు పారిపోవడం దేనికి? మీరేం తప్పు చేయలేరు, మేము చాలా తెలియక చేశామని చెప్పి భావన మీలో కనుక ఉంటే పోలీసులు లొంగిపోండి, పోలీసుల దగ్గర రండి. పోలీసులు ఏం చెప్తున్నారంటే మీరు రూట్ కాజ్ చెప్పండి అని అంటున్నారు. శిక్ష ఏంటి అనుభవించండి. మీకు తెలియక చేసినప్పుడు ఎందుకు ఇలా మీరు దాక్కోవాలి? మరి ఇది పక్కాగా వాళ్ళకు తెలిసి ప్రజల్ని, పేద ప్రజల్ని, సామాన్యుల మోసగించి వారి దగ్గర నుంచి డబ్బులు అప్లికేషన్ వాళ్ళు తీసుకుంటారు, అప్లికేషన్ వాళ్ళు మాకు డబ్బులు ఇస్తారు. మేము చాలా లగ్జరియస్గా, లావిష్గా రిసార్ట్లో ఉంటాం, హైఫై బిల్డింగ్స్లో మేము కొనుగోలు చేస్తాం, రిసార్ట్స్ ఉంటాయి, మాకు ఇష్టం వచ్చినట్టుగా కార్లు, బైక్స్ అంటే లెక్కే ఉండదు మాకు అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తుంటారు. ఇందాక ప్రతినిధి పెట్రీస్ చెప్పినట్టుగా కోర్టులో డబ్బులు సంపాదించి లక్షల్లో కోర్టుకు సంబంధించి అడ్వకేట్లను అపాయింట్ చేసుకొని వీళ్ళంతా కూడా వ్యవహారం చలామణి సాగిస్తూ ఉంటారు. ఇది డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేము. ఇంకో విషయం, ఇక్కడ ఆర్టీవీ ఒక పోల్ కూడా కండక్ట్ చేస్తూ ఉంది. దీంట్లో ఇప్పటికీ హర్ష సాయి, ఇమ్రాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా అంటే దాంట్లో ఇప్పటి వరకు వచ్చినటువంటి 7 minutesలో 100 members దీంట్లో పోలింగ్లో పాల్గొంటే సపోర్ట్ చేస్తున్నామని 64% అంటున్నారు. నాకు అర్థం కావడం లేదు. చూసేవారు మీరు అందరూ కూడా ఇంకా సపోర్ట్ చేస్తారా? మీరు వాళ్ళ కంటెంట్ పైన ఇష్టపడి కంటెంట్ కోసం సపోర్ట్ చేస్తే చేయండి, కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంలో మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తే కనుక మీ పైన కూడా పోలీసులు శిక్షించే అవకాశం ఉంది. మీరు కూడా ఈ ప్రాణాలు కోల్పోయేవారు ఎవరైతే ఉన్నారో బెట్టింగ్ యాప్స్ ద్వారా వాళ్ళకు కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు నిజంగానే ఇమ్రాన్ ఖాన్ చేసే కంటెంట్ కానీ, హర్ష సాయిక చేసే కంటెంట్ కానీ, మీరు కంటెంట్ని ఇష్టపడండి, మీరు ఫ్యాన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది మీ ఇష్టం. కానీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ని మీరు కూడా అడ్డుకోవాల్సిందే. లేదు కాదు కూడదనుకొని మీరు కూడా ఇష్టం వచ్చినట్టుగా సపోర్ట్ చేస్తానని చెప్తే కనుక అక్కడ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారు ఒక రకంగా, నన్ను మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, శవాల మీద పేలాలు ఎరుకున్నటువంటి వ్యక్తులు వీరంతా కూడా. ఎందుకంటున్నా ఈ మాట అంటే, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి కొంతమంది ఊబిలోకి లాగి అక్కడ వారందరినీ కూడా మోసగించి ఆ యాప్ వాళ్ళు డబ్బులు సంపాదిస్తే దాని నుంచి వీళ్ళందరికీ వస్తూ ఉంటే అటువంటి వారికి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీరు కూడా అదే కోవకు చెందిన వాళ్ళు అవుతారు. సార్, మన పెట్రీషా అందుబాటులో ఉంది. పెట్రీషా, అప్డేట్ ఏంటి మీ దగ్గర ఏదో వ్యాలిడ్ పాయింట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్, ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా ఆర్టీవీ ఇచ్చిన పక్కా సమాచారం మేరకు మనం మొన్న కూడా గతంలో క్లియర్ గా చెప్పాము, ఏదైతే ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడో తలదార్చుకోవడానికి శ్రీశైలం కాటేజెస్ కి వెళ్ళాడు అని కూడా పూర్తిగా ఇచ్చిన సమాచారం మేరకు ఇమ్రాన్ ఖాన్ కూడా ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ తెరపైకి వచ్చిందో అక్కడ తలదార్చుకోవడానికి వెళ్ళాడని కూడా క్లియర్ గా తెలుస్తుంది. ఆ కాటేజ్ లో సుమారుగా హోలీ అయిపోయే వరకు కూడా అక్కడనే ఉన్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా హర్ష సాయి చెప్పిన పాయింట్ ఇప్పటికే చూసుకుంటే, ఏదైతే కొన్ని పాలసీస్ బట్టి మేము ఖచ్చితంగా ప్రమోట్ చేయాల్సి వస్తుందంటే ఇక్కడ కూడా హర్ష సాయి ఎంత మనీ మైండెడ్ అనేది కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఒక చేత్తో ప్రజలకి సాయం చేస్తున్నా అని చెప్పి ఇంకో చేత్తో ప్రజలను నిండా ముంచేస్తున్న వ్యక్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ వీళ్ళకి ఎవరైతే డీలర్స్ ఇస్తూ ఉంటారో ఆ బెట్టింగ్ యాప్స్ డీలర్స్ కొంత అగ్రిమెంట్ చేసుకుంటూ ఉంటారు. పూర్తిగా 2 years 5 years ఇటువంటి అగ్రిమెంట్స్ చేసుకుంటారు. ఖచ్చితంగా ఈ 3-4 years మీరు ఖచ్చితంగా ప్రమోట్ చేయాలంటూ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కి చెప్పడం జరుగుతుంది. హర్ష సాయి గతంలో నేను బెట్టింగ్ యాప్స్ నేను చేయకపోతే ఇంకెవరు చెయ్యరు అని చెప్తూ ఉన్నాడు. అతను ఎక్కడ అంటే ఒకవేళ అతను బెట్టింగ్ యాప్స్ మానేస్తే వీళ్ళు ఎక్కడ లీగల్ గా ప్రొసీడ్ అవుతారు, ఎక్కడ డబ్బులు రిటర్న్ ఇవ్వమంటారు అని ఒక స్వార్థంతో, డబ్బుతో ఉన్న ఆశతో, దుర్బుద్ధితో అతను మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ప్రారంభించాడని తెలుస్తుంది. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఖచ్చితంగా నమ్మకూడదు. అంటే పేరుకి ఏదో సాయం చేస్తున్నామంటూ వీడియోస్ మీద ఏదో షోపుటప్ చేసుకుంటూ ఉంటారు, కానీ ఇతను తిరిగి ఇవ్వడానికి కూడా రెడీగా లేడు. మాకు ప్రజలంటే ఇష్టము, మేము సాయం చేయాలనుకుంటున్నానని చెప్తున్న హర్ష సాయి గాని, ఇమ్రాన్ గాని సాయం చేస్తూ ఒక వీడియో తింటారు. అంటే ఈ చేత్తో సాయం చేస్తున్నది ఈ చేత్తో కూడా తెలియకూడదు అనే ఒక సామెత కూడా పాటించకుండా వీళ్ళు పూర్తిగా చేస్తూ ఉంటారని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ మీద చట్టపరంగా శిక్షలు పడాలి. అదే కాకుండా ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏదైతే ఇమ్రాన్ మరియు హర్ష సాయి పిఆర్ టీమ్ అంతా కూడా ఇక్కడ కమెంట్స్ రూపంలో కూడా అగేన్స్ట్, అంటే ఏదైతే వాళ్ళకి అగేన్స్ట్ న్యూస్ వేస్తున్నామో దాని కింద కమెంట్స్ చేయడము, అదే కాకుండా
పోల్లలో పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ కూడా పూర్తిగా జరుగుతున్నాయి. మొత్తం మీద డబ్బుని అంటే వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళు చేసిన తప్పే. ఇక్కడ నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి విషయం వరకు కూడా అడ్డుకున్నా ఏం చేసినా కూడా ఎట్టి పరిస్థితిలో తగ్గేదే లేదు, ఎట్టి పరిస్థితిలో కూడా ఉపేక్షించేది లేదు. వాళ్ళు ఎన్ని కారు వేషాలు వేసినా ఎన్ని పిచ్చి వేషాలు వేసినా కూడా ఆర్టీవీ డెఫినెట్గా బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ అరవింద్ కొల్లు అనేటువంటి వ్యక్తి కామెంట్ చేశాడు, అన్న ఆ యాప్ డిజైన్ చేసింది కూడా హర్ష సాయి కావచ్చు, బహుశా హర్ష సాయి యాప్ డిజైన్ చేసి ఉండొచ్చు అని డబ్బులు కూడా ఉన్నాయని ఆయన దగ్గర. సో హర్ష సాయి డిజైన్ చేసి హర్ష సాయి ప్రమోట్ చేసి హర్ష సాయి డబ్బులు కొల్లగట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటూ ఆయన చెప్తున్నాడు కామెంట్లో. ఇంట్రెస్టింగ్. అట్ ద సేమ్ టైం హర్ష సాయి గురించి గతంలో ఒక అమ్మాయికి కూడా కేసు వేస్తాడని మోసగించాడని చెప్పుకొచ్చిందంటూ ఇంకొక వ్యక్తి మూడ్ సుధాకర్ అని చెప్పి ఆయన కూడా కామెంట్ చేశాడు. ఇంకొక వ్యక్తి కర్రి శ్రీనివాసరావు, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళ ఇంట్లో కూడా ఈ రకంగానే ప్రాణాలు పోతే వాళ్ళకి తెలుస్తుంది అసలు బాధ ఏంటనేది. వాళ్ళు బయటికి వచ్చి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి ఎవరైతే ఇష్టానుసారంగా డబ్బులు సంపాదిస్తుంటారో వాళ్ళ ఇంట్లో కూడా ఈ యాప్లలో మోసపోయి ఎవరైనా ఒకరు కనుక చనిపోయి ఉంటే వాళ్ళకి బాధ తెలుస్తున్నట్టు కూడా కామెంట్ చేస్తున్నారు. ఒకసారి చూడండి, నిజంగానే మొన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2 ఏళ్ల అమ్మాయి 1 సంవత్సరం అబ్బాయి తన భార్యని కన్విన్స్ చేసి బెట్టింగ్ యాప్లో మోజులో పడిపోయి ఈజీ మనీ సంపాదించవచ్చట. ఏంటి మీ నాన్న కానీ లేకపోతే మీ తాతలు కానీ ఎవరైనా అక్కడ డబ్బులు సంపాదించి అక్కడ పెట్టి ఈజీగా ఇస్తున్నారా? ఈ ప్రమోషన్ చేసే వాళ్ళని అడుగుతున్నాను నేను. ఈ తప్పుగా భావించవద్దు, మీరు కొంత మీరు దీనివల్ల ఇబ్బంది పడకండి. నేను చాలా క్లియర్గా వారిపైనటువంటి ఆగ్రహాన్ని ప్రజలు వ్యక్తపరుస్తున్నటువంటి ఆ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఏంటి ఇమ్రాన్ ఖాన్ కానీ, హర్ష సాయి కానీ, విష్ణుప్రియ కానీ, రీతు చౌదరి కానీ, యాంకర్ శ్యామల కానీ, ఇంకెవరైనా ఉన్నా కూడా యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళు ఎవరు మీకు సంబంధించిన పూర్వీకులు ఎవరైనా కానీ, యాన్సెస్టర్స్ ఎవరైనా కానీ కొన్ని లక్షల కోట్ల డబ్బులు సంపాదించి అక్కడ ఈజీగా పెట్టించారా? ఈజీగా తీసుకోవడానికి ఈజీగా డబ్బులు సంపాదించారు. ఈజీగా వస్తాయా డబ్బులు? అంటే అంత ఇష్టమా? ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో కూర్చొని ఆ గేమ్స్ ఆడితే డబ్బులు వస్తాయా? ఇవేనా మీరు చెప్పేది సమాజానికి? సో ఇవేవి కూడా నమ్మకాన్ని దయచేసి ఇక్కడి నుంచైనా అప్రమత్తంగా ఉండండి. బెట్టింగ్ యాప్స్ ప్రతిదీ అన్నీ కూడా స్కామే. ఇదంతా కూడా ప్రమోట్ చేసే వాళ్ళు కూడా పక్కాగా స్కామర్సే, వాళ్ళు కూడా దాంట్లో భాగస్వాములే. సో ప్రస్తుతానికి 11 మంది ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్లో తెలుస్తోంది. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి విషయంలోనే వారిద్దరు పరారైపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియడం లేదు. సో ప్రజెంట్ వారి విషయంలో కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. ఒకసారి ఆర్టీవీ ఇమ్రాన్ ఖాన్ ఉండేటువంటి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళింది. ఇమ్రాన్ ఖాన్ చుట్టూటువంటి స్థానికులు కానివ్వండి, ఇమ్రాన్ ఖాన్ టీం ఏం చెప్తుంది తెలుసుకుని వెళ్ళిన నేపథ్యంలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అదేంటో చూడండి. आप केस डालते बोल रहे हैं ना, కేసు పెడతా అని చెప్పారు కదా మీరు కేసు పెడతాం, మా అమ్మతో కేసు పెట్టిస్తాం నా అన్వేష్ పైన అని చెప్పారు కదా. मगर क्यों नहीं बोल सकती मेरे को नहीं मालूम। एक बार है तो बुलाना, कोई भी नहीं नहीं है, कोई एक बार है तो बुलाना. आप कौन है? नहीं क्यों किधर गए? नहीं है बच्ची, उन्हें बहुत दिन भर जाके बच्ची हमारी ప్రతిసారి ఇట్లా జరిగితే పారిపోతారా? कभी भी प्रॉब्लम होता है एस्केप हो जाते हैं क्या? बोलो. नहीं बच्ची बहुत दिन लास्ट टाइम भी हर्षा साई का इशू हुआ, ऐसा एस्केप हुआ, गोवा चल गए, बीबी घर पे थी वो चल गए, 15-20 डेज के बाद आया. अभी भी ऐसा कभी भी प्रॉब्लम हो तो भाग जाता है क्या? भागना नहीं, लड़ना है ना. हाँ भागा नहीं बच्चा, वो कहीं भागे तो वीडियो कहीं डाल के चल गए क्या? नहीं गया कहाँ की बच्चा, वो नहीं मालूम मेरे रोजा हो बेटे. नंबर है तो बोलो ना. नहीं मेरे को नंबर भी नहीं मालूम, నంబర్ కూడా తెలియదంటే ఎలా అంటే नहीं बेटे नहीं मालूम. మీరు ప్రతిసారి ఇట్లనే చెప్తున్నారు. లాస్ట్ టైం హర్ష సాయి ఎఫ్ఐఆర్ అయినప్పుడు కూడా మీ ఇంటి అడ్రస్ ఉండే. అప్పుడు హర్ష సాయి ఒక ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు మీ ఇంటి అడ్రస్ ఎందుకు ఉండే? नहीं आती बेटे. हाँ, उस दिन भी हर्षा साई का इशू हुआ, बड़ा इशू हुआ. जब तक हर्षा साई एक एफआईआर डाला था, उस पे आपका घर का एड्रेस था, उसका एड्रेस जैसा आपका एड्रेस दिए. क्यों वैसा? बेनामी है क्या इमरान? उसको क्या है बोलो, बेनामी है. नहीं मालूम. अब कंप्लेंट देते बोल रहे ना इमरान पुलिस स्टेशन पे. हाँ वो तो लाए तो दिन जाना. अभी तो फिर वीडियो किधर की है? इधर ही की है बोल रहे ना. वीडियो किधर की है? क्या की मेरे को नहीं मालूम बेटा, खुद में वीडियो भी नहीं थी, मेरे पिक्चर भी नहीं आती. अच्छा, घर में नहीं की है वीडियो? कहाँ करी नहीं मालूम मेरे को. రైట్, బెట్టింగ్ యాప్స్ బారిన పడ్డవారేమో
ప్రాణాలు కోల్పోతున్నారు, భార్య పిల్లల్ని చిదిమేసుకుంటున్నారు, భార్య పిల్లలతో సహా బలవన్ మరణానికి పాల్పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఇక్కడ కనిపించిన ఇమ్రాన్ మీకు కనబడుతున్నాడు కదా, ఇమ్రాన్ ఆయన నాకు తెలిసి అయితే ఆయన సోషల్ మీడియా కానివ్వండి ఎప్పుడైతే ఈ యాప్ ప్రమోషన్కి సంబంధించి కేసులు నమోదవుతూ వస్తున్నాయి కొంత ఫాలో అయిన నేపథ్యంలో ఆయన ఎక్కడ కూడా పెద్దగా ఉద్యోగం చేసినట్టుగా పెద్దగా చదువుకున్నట్టుగా కనిపించలేదు. మరి నేను చదువుకున్నాను, సారీ నాకు తెలియదు కాబట్టి నేను పెద్ద మాట్లాడాల్సుకోలేదు. కానీ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్ని సంపాదించాడు తెలుసా ఆయన? ఇక్కడ కనబడుతుంది కదా, అది పరేషాన్ కాటేజ్, మీకు విజువల్స్లో కనబడుతోంది పరేషాన్ బాయ్స్ కాటేజ్. ఇది శ్రీశైలం దగ్గర ఉంది. ఆయనకేమో ఇన్ని ఆస్తులు, మీకేమో ప్రాణాలు కోల్పోడాలా? మీ ఇంట్లోనేమో ప్రాణాలు కోల్పోడాలి, ఆయన ఇంట్లోనేమో ఆస్తుల. పరేషాన్ బాయ్స్ కాటేజ్ దగ్గర కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా వెళ్ళింది. ఆర్టీవీ కెమెరాకి చిక్కిన దృశ్యాలు ఇవన్నీ కూడా. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ ఫోటో, పక్కనే టీం మెంబర్ ఫోటో కూడా ఉంది. మరికొంతమంది అక్కడ ఆల్రెడీ ఆ కాటేజ్లో ఉంటున్న వారు కూడా ఉన్నారు. పక్కనే ఆ కాటేజ్ చూడండి, ఎంత లగ్జరియస్ కాటేజ్ అది బహుశా అది ఆయన లావిష్గా లగ్జరీస్గా ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది రెంటల్స్ కూడా వెళ్తూ ఉంటాయి బహుశా. ఆ కాటేజ్ చూడండి ఎంత లగ్జరియస్గా ఉంది. శ్రీశైలం దగ్గర దోమలపెంట ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కాటేజ్ ఇది. సో లావిష్గా లగ్జరియస్గా ఉంది, పరేషాన్ బాయ్స్ కాటేజ్ అంట. సో ఇది ప్రమోషన్ చేసిన వాళ్ళకేమో కాటేజీలు ఉన్నాయి, విల్లాలు ఉన్నాయి, రిసార్ట్లు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా హైఫైగా చాలా లగ్జరియస్ 5 స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్, ఇంకా అంతకుమించి ఏమైనా స్టార్ ఉన్నా కూడా ఆ స్టార్ల హోటల్లో వాళ్ళు తింటూ ఉంటారు. కానీ బెట్టింగ్ యాప్ల బారిట వీళ్ళని నమ్మి ఎవరైతే మోసపోయి ఆ యాప్ డౌన్లోడ్ చేసి దానిలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆఖరికి వస్తే చుక్కల్లోకి చేరిపోతున్నారు. చుక్కల్లోకి ఎక్కినాడు చక్రోడు అన్నట్టుగా వాళ్ళంతా కూడా గాల్లో కలుస్తున్న వాళ్ళ ప్రాణాలు కూడా, వాళ్ళ కుటుంబాలు మొత్తం ఛిద్రమవుతున్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కామెంట్స్ కూడా చేస్తున్నారు చాలామంది. ఒకసారి కామెంట్స్ కూడా నేను చదివే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మై అనేటువంటి వేరే వ్యక్తి కామెంట్ చేశారు, సన్నీ యాదవ్ ఈజ్ ఇన్ శాన్ ఆంటోనియో టెక్సాస్ USA. సన్నీ యాదవ్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడట. ఆ తర్వాత వీళ్ళు టెర్రరిస్టుల కంటే ప్రమాదకరమని ప్రసాద్ అనే ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. ఆ తర్వాత ఒక వ్యక్తి ఇక్కడ సి రాజు అనే వ్యక్తి ఒక కామెంట్ చేశాడు. నిజంగా అది చదవాలంటే నాకు నిజంగా బాధగా ఉంది. ఎందుకంటున్నా అంటే అన్న అని చెప్పి నమస్కారం పెట్టి ఆయన దండం పెట్టి ఏం చెప్తున్నాడంటే, ఇలాంటి వాళ్ళ వల్ల నా తమ్ముడు మోసపోయి యాప్స్లో బెట్టింగ్ పెట్టి చాలా డబ్బులు కోల్పోయి ఏం చేయాలో తోచక బలవన్ మరణానికి పాల్పడి చనిపోయాడు అన్న అంటూ కామెంట్ చేశాడు. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోండి. మీలాంటి వాళ్ళ వల్ల మీరు చెప్పేటువంటి మాటలు. ఇందాక ఇమ్రాన్ ఖాన్ ఒక వీడియో చూస్తారు కదా, దాంట్లో ఏం చెప్తున్నాడు ఆయన, ఈజీ మనీ అట. 7 కిలో వస్తుంది ఈజీ మనీ. ఇంట్లో మీలా ఖాళీ కూర్చొని లేకపోతే ఈ వీడియోలు చేయడం వల్ల ఈజీ మనీ వస్తుందా జనాలకి? ఈజీ మనీ, అంత ఈజీగా మనీ డబ్బులు సంపాదించడం అంటే ఏం పని పాట లేకుండా ఇంట్లో కూర్చుండి మీరు చెప్పిన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఫోన్లో అలా ఆడుతూ ఉంటే డబ్బులు వస్తాయా? ఏంది మీ పూర్వీకులు ఎవరైనా, మీ తాతలు కానీ లేకపోతే మీకు సంబంధించిన బంధువులు ఎవరైనా కానీ ఆడు లక్షల కోటి డబ్బులు సేవ్ చేసి అక్కడ పెట్టుంచారు వీళ్ళకి ఈజీగా మనీ ఇవ్వడం కోసం. ఎందుకు పిచ్చి పిచ్చి ప్రమోషన్స్, ఎందుకు పిచ్చి పిచ్చి వేషాలన్నీ కూడా? సో ఇకపైన తెలియక చేస్తామని చెప్పేటువంటి వారు ఎవరైనా కూడా వెంటనే మీరు ఇలా ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి ఇంకెవరో పారిపోయినట్టు కాకుండా వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి, ఎస్ ఈ యాప్ ప్రమోషన్ నేను చేశాను, నేను తప్పు చేశాను, నా వాళ్ళు ఎవరైనా కనుక నిజంగా ఇబ్బంది పడి ఉంటే నాకు క్షమించండి అని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోయి, ఎస్ నేను కూడా ప్రమోట్ చేశాను సార్, నాకు ఇలా కన్సల్ట్ అయ్యారు, నాకు ఇన్స్టాగ్రామ్ ఐడీలో మెసేజ్ చేశారు, లేదంటే మెయిల్ ద్వారా నాకు మెసేజ్ వచ్చింది, నాకు ఈ యాప్ ప్రమోట్ చేయమన్నారు, ఈ యాప్ కోసం నాకు ఇంత డబ్బులు ఇచ్చారు, నేను డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తున్నా, ఆ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి నా ద్వారా మీరు డబ్బులు చెల్లించండి అని చెప్పండి. లేకపోతే డెఫినెట్గా అలా చేసినా కూడా మీకు కొద్దో గొప్ప అరే పాపం అనేటువంటి పశ్చాత్తాపం ఉంటుంది, శిక్ష కొంత తక్కువ పడవచ్చు, కానీ డెఫినెట్గా అందరూ శిక్ష అర్హులే. సో ఈ నేపథ్యంలో మీకు చెప్పాలనుకో ఇంకా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. వాళ్ళని టచ్ చేయాలంటే కూడా పోలీసులు వెనకడుగు వేస్తారట. టచ్ చేస్తే హయ్యర్ అఫీషియల్స్ నుండి ప్రాబ్లం అని చెప్తున్నారు. ఇక్కడ ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదు. మా ఛానల్ పైన కూడా చాలామంది న్యూస్ కవరేజ్ చేస్తున్న నేపథ్యంలో కామెంట్స్ పెడుతున్నారు. మీ పిచ్చి కామెంట్స్కి, మీరు రాసేటువంటి పిచ్చి మాటలకి, పిచ్చి పదాలకి ఆర్టీవీ భయపడుతోంది, ఆర్టీవీ ప్రతినిధులు భయపడతారు. ఆర్టీవీ ఏదో కొంత వెనక్కి తగ్గుతుందంటే మీ పొరపాటే. డెఫినెట్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్టీవీ సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది, నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. అంతేగాని మీరు రాసేటువంటి రాతలకి, మీరు చూపించేటువంటి ఆ పిచ్చి కామెంట్స్కి ఆర్టీవీ జంకుతుంది, ఆర్టీవీ భయపడుతుందంటే మీ పొరపాటే. మేము ఎక్కడ కూడా ఇటువంటి యాప్స్ని ప్రమోట్ చేయమని ఎవరు చెప్పినా వారిపైన డెఫినెట్గా వారు బయటికి వచ్చి పోలీసులకు సగినటువంటి విధంగా సమాధానం చెప్పి పోలీసుల విచారణ ఎదుర్కొని పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎస్ మేము ఇంత డబ్బులు సంపాదించాం, ఆ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తున్నాం, ఆయా కుటుంబాలకి ఇవ్వండి అని చెప్పేంత వరకు కూడా మెట్టి పరిస్థితులు ఆర్టీవీ ఉపేక్షించదు, ఆర్టీవీ వదిలిపెట్టదు. ఇక ఇమ్రాన్ అజారుద్దీన్ అండర్లో ఉంటాడు అంటూ ఒక కామెంట్ ఉంది. అట్ ది సేమ్ టైం ఫస్ట్
బెట్టింగ్ వేసే వాళ్ళు కూడా మారాలంటూ నవీన్ అనే వ్యక్తి కామెంట్ చేశాడు. నిజంగానే బెట్టింగ్ వేసే వాళ్ళు కూడా దయచేసి ఆర్టీవీ ఇటువంటి వాళ్ళని విచారణకు హాజరు కావాలని, ఆర్టీవీ ఇటువంటి వారు ఎక్కడ పారిపోయారని చెప్పే వార్తలో ఇంకొక విషయం కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇకపైన ఇటువంటి వ్యక్తులు ఎవరైతే బెట్టింగ్గా ప్రమోషన్ చేశారో అటువంటి వాళ్ళ మాటలు నమ్మి మోసపోయి మళ్ళీ బెట్టింగ్స్ పెట్టకండి, బెట్టింగ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోకండి. ఇక హర్ష సాయికి ఖచ్చితంగా శిక్ష వేయాలంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా అరెస్ట్ దిస్ పర్సన్ ఫస్ట్, ఎవరు హర్ష సాయి అరెస్ట్ చేయాలంటూ కామెంట్స్ వస్తున్నాయి. దాంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారని చెప్తున్నారు, చిన్న పిల్లలు కూడా మోసపోయారని చెప్తున్నారు. రైట్, దీంట్లో పరేషాన్ బాయ్స్కి సంబంధించి కాటేజ్ చూపిస్తున్న నేపథ్యంలో చాలామంది కూడా ఇంత డబ్బులు సంపాదించారంటూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఏకంగా తన వీడియోస్లో కూడా పోస్ట్ చేశాడు, నాకు కాటేజ్ ఉందని, ఎక్కడ ఉంది ఏంటి అనే విషయం కూడా ఆయన చెప్పుకొచ్చాడు. సో వినయ్ కుయ్యా అనే పేరు కూడా వినబడుతోంది. వినయ్ భానుప్రకాష్ అనే వ్యక్తి కామెంట్ చేశాడు, వినయ్ కుయ్యా వల్ల 50 lakhs లాస్ అయ్యాను, 50 lakhs లాస్ అయ్యానంటూ కామెంట్ వస్తుంది. మరి ఆ వినయ్ కుయ్యా ఎవరు, వినయ్ కుయ్యా పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. నిజంగానే ఇక్కడ మీరు కామెంట్స్ చేయడమే కాదు, దయచేసి దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి మీరు ఈ కామెంట్ చేసే విషయాన్ని పోలీసుల దగ్గర కూడా తీసుకెళ్ళండి, పోలీసులకి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి. అప్పుడు కానీ పోలీసు వారిపైన కేసులు నమోదు చేసి వారిని తీసుకునే అవకాశం లేదు. కూడదు అనుకుంటే కనుక మీరు కూడా కొంత తప్పు చేసిన వారు అవుతారు. వినయ్ కుయ్యా 1xB అనేటువంటి యాప్ని ప్రమోట్ చేశాడు. ఆ యాప్ని ప్రమోట్ చేయడం వల్ల దాంట్లో పెట్టుబడి పెట్టి చాలామంది కూడా లాస్ అయ్యారంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఇక యూట్యూబర్స్కున్న చట్టాలు క్రికెటర్స్, మూవీ యాక్టర్స్కి ఉండవా అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరైనా, అది క్రికెటర్స్ అయినా ఎవరైనా కూడా డెఫినెట్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారందరూ కూడా శిక్షార్హులే. అయితే ఇక్కడ చాలామంది కూడా మోసపోతూ ఉంటున్నారు. సో ఏంటి, ఎలా జరిగింది, ఎలా మోసపోతున్నారు క్రికెటర్స్ని, మూవీ ఆర్టిస్ట్ని కూడా వీళ్ళు ఇన్వాల్వ్ చేయడంలో కారణం ఏంటంటే, ఇక్కడ బెట్టింగ్ యాప్స్లో కూడా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూపించినటువంటి యాప్స్ ఏదైతే ఈ హర్ష సాయి కానివ్వండి, ఇమ్రాన్ ఖాన్ కానివ్వండి, ఇంకెవరైనా టెలిగ్రామ్ ఛానల్కి రండి, టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ ఉంది కదా ఇన్వైట్ అని చెప్పి ఆ కనబడుతున్న యాప్ ఉంది కదా, ఇది మీకు ప్లేస్టోర్ లభించదు. ప్లేస్టోర్లో ఉన్న యాప్స్ కానివ్వండి, గూగుల్ సర్టిఫై చేసిన యాప్స్ అన్నీ కూడా కొంత వాళ్ళంతా కూడా అథెంటిసిటీ ఉంటుంది, లైసెన్స్ ఉంటుంది. సో లైసెన్స్ ఉన్న యాప్స్ని కొంతమంది స్టార్ క్రికెటర్లు కానివ్వండి, అట్ ది సేమ్ టైం ప్రమోషన్ చేసేటువంటి ఆర్టిస్టులు కానివ్వండి, అటువంటి యాప్స్ని ప్రమోట్ చేసి తప్పేం లేదు. ఎందుకంటే దానికి లైసెన్సింగ్ ఉంది. వాళ్ళు పక్కాగా రేపటి రోజున వారిపై నిజంగానే కేసు అయినా కూడా వాళ్ళు వెళ్ళి చాలా క్లియర్గా మా అగ్రిమెంట్ ఇది, మాకు ఈ యాప్ వల్ల ప్రమోషన్ చేయమని ఇచ్చారు, ఆ యాప్ కూడా లైసెన్స్ అని పోలీసులకు చెప్పొచ్చు. కానీ వీళ్ళ దగ్గర ఏముందండి, టెలిగ్రామ్కి రండి, ఇన్స్టాగ్రామ్లో మేము బయోలో లింక్ పెట్టాము, మా యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఆ లింక్స్ పైన క్లిక్ చేయగానే ఏదో థర్డ్ పార్టీకి వెళ్ళిపోతుంది. అది గూగుల్ సంబంధించి గూగుల్లో అనేక రకాలుగా URL క్రియేట్ చేసి అనేక రకాలుగా వెబ్సైట్లు, యాప్లు క్రియేట్ చేసి వీళ్ళంతా కూడా లాంచ్ చేస్తూ ఉంటారు. వాటి కూడా APK ఫైల్స్ అంటుంటాం. గూగుల్ ప్లే స్టోర్లో కానీ, గూగుల్లో మామూలుగా ఐఫోన్లో కూడా ఇవన్నీ కూడా అంత ఈజీగా మనకు లభించవు. ఇది పక్కగా ఒక ఫేక్ URL ద్వారా క్రియేట్ చేయబడ్డ యాప్సే. వీటికి ఒక అథెంటిసిటీ, ఒక లైసెన్స్, ఒక ఇంకేది కూడా ఉండదు. ఇష్టం వచ్చినట్టుగా ప్రమోట్ చేయడమే వీళ్ళ వంతు. ఆ ప్రమోషన్ ద్వారా డబ్బులు సంపాదించి లావిష్గా బతకడమే వీళ్ళ వంతు. సో దీనిలో చాలామంది కూడా స్టార్ క్రికెట్లు ఉన్నారు కదా, నిజంగా మీకే స్టార్ క్రికెట్ల పైన కానీ, మూవీ ఆర్టిస్ట్ల పైన కానీ మీకు నిజంగా వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు కాబట్టి వాళ్ళపైన అనుమానం ఉన్నా కూడా మీరు కేసు నమోదు చేయండి, మీరు కేసు పెట్టొచ్చు, మీకు ఆ రైట్ ఉంది, మీరు ఆ క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఉంది. సో నిజంగానే మీరు వాళ్ళపైన కూడా ఈ రకంగానే నమోదు చేయాలంటే అది మీ ఇష్టం, మీరు కూడా నమోదు చేసే అవకాశం కూడా ఉంది. సో ఇమ్రాన్ ఖాన్, వినయ్ కుయ్యా ఫ్రాడ్, ఇమ్రాన్ ఖాన్ ఫ్రాడ్ అంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పైన రైట్ మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. ఒకసారి ఇమ్రాన్ ఖాన్ కాటేజ్ దృశ్యాలను చూద్దాం. రిసెప్షన్ నువ్వేనా? కాదన్న కేపీ అన్న ఒరిస్సా కేపీ అన్న కూడా లేడా? కేపీ ఒరిస్సా అడిగిన వస్తుంది. ఇమ్రాన్ ఎప్పుడు వెళ్ళింది ఇక్కడ నుంచి? వాళ్ళ 13వ తారీఖు 12వ తారీఖు వెళ్ళారు. అప్పటి నుంచి ఇక్కడ రాలేదా? సరే, ఇక్కడ ఉన్నదంటే కలుద్దామని అన్నట్టు. ఇప్పుడు మొన్న 13 వెళ్ళాడా? ఎవరు లేరా ఇప్పుడు? అది మనకు సంబంధం లేదా? రూమ్స్ అవైలబుల్ అది enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business.